ఎప్పటి నుంచో నేను పార్టీ పెడుతున్నా అని చెప్పేసి, లేకపోతే ఒకసారి ఎస్సీ నినాదం అని, ఒకసారి బీసీ నినాదం అని, ఒకసారి 7200 అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఈ రోజు మాత్రం ఈ మధ్యలో కూడా బీసీ పార్టీ బీసీపీ రాజ్యాధికారం కోసమే బీసీల పార్టీ అని చెప్పేసి మాత్రం అనేక రకాలుగా ప్రచారాలు మీడియాలో వచ్చిన సందర్భాలు మనం అందరం చూసినాం. కానీ ఈ రోజు తీరా చూసిన తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి నామకరణంతో వాళ్ళు జెండా ఆవిష్కరణ చేశారు. మరి తెలంగాణ రాజ్యాధికారం అని అంటే మరి దాని ఏముందో వారు చెప్పవలసిందే. వాస్తవంగా అన్న చెప్పినట్టు ఇప్పుడు బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు వాళ్ళందరినీ కలుపుకొని రాజ్యాధికారం తీసుకుంటారా? లేదు, ఓన్లీ మా బీసీల ఓట్లు మేమే వేసుకుంటే మాకు వస్తుంది, ఎస్సీల ఓట్లు అవసరం లేదు, ఓసీల ఓట్లు అవసరం లేదు అనే నినాదం మీద ఆయన ముందుకు వస్తారు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత చెప్పిండు మా ఊళ్ళు మాకు ఓసీల ఓట్లు అవసరం లేదు అని చెప్పేసి కూడా అనేక సభలలో ప్రచారం చేసిన నాయకుడు తీర్మాన్ మల్లన్న గారు. మరి ఇప్పుడు అదే నినాదం మీద ఓసీల ఓట్లు మాకు అవసరం లేదు, నేను అడుగుతలేను, ఒక్క మా బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళ ఓట్లతోటే నేను రాజ్యాధికారం సాధిస్తా, తెలంగాణ రాజ్యాధికారం కావాలన్న నినాదంతో ఆయన బయలుదేరుతున్నారని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఈ బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రంలో గతంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి వారందరికీ అన్ని వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎందుకంటే బీసీలలో గొల్లకుర్మలు, గొల్లేచీలు, చేపపిల్లలు, ముద్రాజులు, చేపపిల్లలు, అనేక ఎస్సీలకు దళిత బంధు, అన్ని వర్గాలను, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను, ఆడబిడ్డలకు పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి అని, ముస్లిం బిడ్డలకు షాదీ ముబారక్ అని చెప్పేసి, అదేవిధంగా బతుకమ్మకు బతుకమ్మ సీరలు, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్టియన్స్ కు క్రిస్టమస్ కానుక అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా అందరికీ సముచితంగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం లాగా ఇంకా వాళ్ళు కూడా మేము ఇంకా కేసీఆర్ గారి కంటే ఇంకా అనేక రకాలుగా మేము ఎక్కువ చేస్తామని చెప్పేసి అబద్ధ హామీలతో ఈ రోజు ఏర్పడ్డ ప్రభుత్వం ఎట్లా ఉందో మరి తీర్మాన్ మల్లన్న గారు కూడా మరి ఆ విధంగానే చేస్తారా, లేదు నిజంగా ఆయన ప్రజలకు సేవ చేస్తారా అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తారు. మా పార్టీ మాత్రం ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుంది, ఆ వర్గాల కోసమే పనిచేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు, నిరుద్యోగులకు అందరికీ సముచిత స్థానం కల్పించడం కోసమే ఈ రోజు మనం ఎక్కడైతే వెనుకబాటుతనంగా ఉన్నామో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ మనం వెనుకబాటుతనం ఉన్నామో దానికోసమే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏర్పడ్డది. ఉద్యోగంలో 60 సంవత్సరాల కళ నెరవేరడం కోసం తెలంగాణలో మనకు అనేక రకాలుగా ఇబ్బంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం నుంచి నూతన పార్టీని, ఒక ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ నినాదంతో భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసి అన్ని పార్టీలను మెప్పించి ఒప్పించి కేంద్రం మొదలు వంచి తెలంగాణ సాధించి ఆ తెలంగాణ రాష్ట్రానికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాలను అందరినీ అభివృద్ధి చెందడం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మరి అంతకంటే ఎక్కువ ఇంకేమైనా చేస్తారని చెప్పేసి తీర్మాన్ మల్లన్న గారు ప్రకటిస్తుంటే మరి దాని మీద ప్రజలు గమనిస్తుంటారు. పార్టీ ఆవిష్కరించినప్పుడు జెండా ఎజెండా ఎలా అయితే ఖరారయ్యాయో అంతవరకు, బట్ విధి విధానాలు ఖరారయ్యాయా, అసలు పార్టీ విధానాలు ఏంటి అనే దాంట్లో ఇందాక సాయి కిరణ్ గారు అడిగినట్టు నిజంగానే బీసీల పార్టీ అంటే ఓన్లీ బీసీలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఇస్తారా, లేదు ఓసీని మిగిలిన కలుపుకొని రాజ్యాధికారం సాధిస్తారా అని ఇలా రకరకాల డౌట్లు జనాల్లో కూడా ఉన్నాయి. అట్లా ఇంతకుముందు గతంలో పార్టీ పెట్టిన వాళ్ళు అయితే కనుమరుగయ్యారు. మొన్న కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా ఒక పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు అని వాళ్లే పార్టీ పెట్టలేక ఇతర పార్టీలు చేరిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇంకోటి మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీ ఒకటైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ రేపు అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీ మరొకటి. ఇలా 3 ప్రధాన పార్టీల మధ్య ఎంతవరకు ఇప్పుడున్న